హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి టాపిక్ వచ్చేసి కంటిన్యూస్ ఫ్రాక్షన్. కంటిన్యూస్ ఫ్రాక్షన్ని మనం ఫ్రాక్షన్లోకి ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇందులో మనకి కొన్ని టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా టైప్ 1 చూడండి. టైప్ 1లో ఫస్ట్ వన్ వచ్చేసి 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 3/2. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనం ట్రిక్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 3/2ని 3,2గా రాసుకోండి. నెక్స్ట్ మనకి ఎన్ని ప్లస్ వాల్యూస్ ఉన్నాయో చూడండి. 1 + 1 + 1 + 1 కదా, +1 అయినా రాసుకోవచ్చు, మనం ప్లస్ అయినా రాసుకోవచ్చు. ప్లస్ రాసుకోండి. ఎన్ని 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ రాసుకోండి. నెక్స్ట్ యాడ్ చేయండి, ప్లస్ కాబట్టి 2 + 3, 2 + 3 వచ్చేసి 5. నెక్స్ట్ 5 + 2, 5 + 2 వచ్చేసి 7. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ సైడ్కున్న ఆన్సర్ని యాడ్ చేయాలి. 7 + 5 వచ్చేసి 12. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా, లాస్ట్ ఉన్న నెంబర్ని డినామినేటర్గా తీసుకోవాలి. 7/12, 7 అనేది న్యూమరేటర్గా తీసుకోవాలి, 12ని డినామినేటర్గా తీసుకోవాలి. మనం 3/2ని 3,2గా రాసుకున్నాం కదా, ఇప్పుడు 7ని 12ని 7/12గా రాసుకోవాలి. నెక్స్ట్ టైప్ 1లోనే సెకండ్ వన్ వచ్చేసి 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 మైనస్ 4/5. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ కదా, ఫస్ట్ 4/5ని 4,5గా రాసుకోండి. నెక్స్ట్ ఎన్ని మైనస్లు ఉన్నాయి, మనకి 3 మైనస్ ఉన్నాయి కాబట్టి 3 మైనస్లు ఇలా పెట్టుకోండి, 3 మైనస్లు రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 4, 5లో నుండి 4ని తీసేయాలి. 5 - 4 వచ్చేసి 1. నెక్స్ట్ 1 - 5 చేయాలి. 1 - 5 వచ్చేసి -4. నెక్స్ట్ -4 -1 -5. ఇప్పుడు న్యూమరేటర్గా మనం ఏం తీసుకోవాలి, న్యూమరేటర్గా వచ్చేసి -4, డినామినేటర్ వచ్చేసి -5. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 4/5. నెక్స్ట్ టైప్ 2 చూడండి. 1 + 1/1 + 1/1 + 1/1 + 9/2. ఫస్ట్ 9/2ని 9,2గా రాసుకోండి. ఇదైతే మొత్తం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి, మనకి 4 ప్లస్లు ఉన్నాయి కాబట్టి 4 ప్లస్ రాసుకోండి. +1 అయినా రాసుకోవచ్చు, ప్లస్ అయినా రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ మల్టిప్లై చేయాలి. నేను మీకు నెక్స్ట్ క్వశ్చన్లో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ప్లస్ యాడ్ చేయండి. ప్లస్ ఉంది కాబట్టి 2 + 9 వచ్చేసి 11, 11 + 2 వచ్చేసి 13, 13 + 11 వచ్చేసి 24, 24 + 13 వచ్చేసి 37. ఇందాక మనం 24ని న్యూమరేటర్గా, ఫస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్, లాస్ట్ ఉన్న నెంబర్ని డినామినేటర్గా తీసుకున్నాం కదా. ఈ టైప్ 2లో అలా తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 1+ అనేది వచ్చింది. స్టార్టింగ్ క్వశ్చన్లో చూడండి, మనకి 1+ వచ్చింది కదా, 1+ వచ్చింది కాబట్టి రివర్స్గా తీసుకోవాలి. అంటే లాస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి, దాని ముందున్న నెంబర్ని డినామినేటర్గా తీసుకోవాలి. న్యూమరేటర్ వచ్చేసి మనకి 37, డినామినేటర్ వచ్చేసి 24. ఆన్సర్ వచ్చేసి 37/24. అర్థమైంది కదా టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్. మనకి 1+ అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి స్టార్టింగ్లో, కాబట్టి రివర్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 1 - 1/1 -
1 by 1 minus 1 by 1 minus 3 by 7. ఫస్ట్ 3 by 7ని 3,7గా రాసుకోండి. నెక్స్ట్ ఎన్ని మైనస్లు ఉన్నాయి మనకి? 4 మైనస్లు ఉన్నాయి కాబట్టి 4 మైనస్లు రాసుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి కదా. 7 minus 3 వచ్చేసి 4. నెక్స్ట్ 4 minus 7 minus 3 minus 3 minus 4 minus 7 minus 7 minus 3 ఉంది కదా ఆల్రెడీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. -7 + 3 -4. ఇప్పుడు న్యూమరేటర్ ఇక్కడ మా 1 మైనస్ వచ్చింది కదా మనకి స్టార్టింగ్లో, కాబట్టి లాస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. -4 అనేది న్యూమరేటర్, -7 అనేది డినామినేటర్గా తీసుకోవాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. 4/7. ప్లస్ ఉంటే యాడ్ చేయండి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2లో థర్డ్ వన్ 1 + 1 by 1 minus 1 by 1 plus 1 by 1 minus 3/7. ఇక్కడ మనకి ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ 3/7ని 3,7గా రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్లో నుండి చూడండి, లాస్ట్ మనకి మైనస్ ఉంది. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్, మనం ఎప్పుడైనా లాస్ట్లో నుండి రావాలి. ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయండి. 7 - 3 వచ్చేసి 4. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, 7 + 4 11. నెక్స్ట్ మైనస్ కాబట్టి 11 - 4 11 - 4 వచ్చేసి 7. నెక్స్ట్ లాస్ట్లో మనకి అడిషన్ ఉంది కాబట్టి 7 + 11 యాడ్ చేయండి, 18. ఇక్కడ మనకి స్టార్టింగ్లో 1+ ఉంది కదా, 1+ ఉంది కాబట్టి లాస్ట్ ఉన్న నెంబర్ని మనం న్యూమరేటర్గా తీసుకోవాలి. 18ని న్యూమరేటర్గా, 7ని డినామినేటర్గా తీసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 18/7. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 2 + 1 by 2 + 1 by 2 + 1 by, మనకి ఇందాక అన్ని 1 + 1+ వచ్చినాయి కదా. 2 + 3+ వస్తే ఎలా చేయాలో తెలుసుకుందాం. 2 + 3/2. ఫస్ట్ లాస్ట్కి 3/2 ఉన్నది, దాన్ని ఎలా రాసుకోవాలి మనం? 3,2గా రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏముంది? 2 + 2 + 2 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, 4 రాసుకోండి. +2 +2 +2 ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 2 = 4. ముందున్న నెంబర్ని యాడ్ చేయాలి. 4 + 3 7. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ ఉంది కదా 7. 7ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. 7 × 2 14 + 2 16. మళ్ళీ 16ని మల్టిప్లై చేయాలి. ఇందాక మనం 1 ఉన్నప్పుడు కూడా మల్టిప్లై చేయాలి, కానీ 1 ఉన్నప్పుడు మల్టిప్లై చేసి మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది కదా, అందుకే అలా ఓన్లీ ప్లస్ రాసుకున్నాం. ఇప్పుడు +2లు ఉంటే మల్టిప్లై చేయాలి. +2 ఆర్ +3 ఏదైనా నెంబర్ ఉన్నా మనం మల్టిప్లై చేయాలి. 39 × 2 చేయాలి. నెక్స్ట్ పక్కనున్న నెంబర్ని యాడ్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి 94. మనకి ఇక్కడ 2+ అనేది ఉంది కదా, టైప్ 2లో తెలిసింది కదా మనకి. పైన లాస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. 94 అనేది న్యూమరేటర్గా, 39ని డినామినేటర్గా తీసుకోవాలి. ఒకవేళ ఫ్రాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 2 + 1 by 1 + 1 by 2 + 1 by 3 + 1 by 7. ఇందాక మనకి సేమ్ వచ్చినాయి, ఇప్పుడు డిఫరెంట్గా వచ్చినాయి. 2 వచ్చింది, 1 ఉంది, 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ 1/7ని 1,7గా రాసుకోండి. నెక్స్ట్ కింది నుండి వెళ్ళాలి కదా మనం.
కింద లాస్ట్లో మనకి ఏముంది +3 ఉంది కాబట్టి +3 +2 +1 +2. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 7 3 21, 21 + 1 22. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మల్టిప్లై చేయండి. పక్కన 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేయాలి. 22 × 2 + 7 51. నెక్స్ట్ 51 × 1. 51ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది కదా, పక్కనున్న నెంబర్తో యాడ్ చేయండి. 22 73, ఆన్సర్ వచ్చేసి 73. నెక్స్ట్ 73 × 2 + 51, ఆన్సర్ వచ్చేసి 197. మనకి ఇక్కడ సేమ్ టైప్ 2లో చెప్పినట్టుగా 2+ వచ్చింది కాబట్టి లాస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. ఒకవేళ మనకి అక్కడ 2+ లేదనుకోండి, లాస్ట్లో ఉన్న నెంబర్ని డినామినేటర్గా తీసుకోవాలి, దాని పక్కన ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టైప్ 4, 2 + 3/3 + 5/2 + 4/. ఇందాక మీకు అన్ని 1/1 వచ్చినాయి కదా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి 3/5 వచ్చినాయి. ఫస్ట్ 4/3ని 4,3గా రాసుకోండి. నెక్స్ట్ కింద చూడండి +2 ఉంది, +3, నెక్స్ట్ +2 సేమ్ అలానే రాసుకోండి. మనకి ఎక్స్ట్రా ఏం వచ్చినాయి, 5 వచ్చింది, 3 వచ్చింది కదా, అవి కింద రాసుకోండి. 5 3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. ఇందాక చేసినట్టు మనం 3 × 2 6 + 4, 6 + 4 వచ్చేసి 10 కదా, 10ని మనం 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేయాలంటే 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది మనకి, 5 2 10 కదా, అక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 2. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మల్టిప్లై చేయండి. 2 × 3, 2 3 6, 6 + 3 వచ్చేసి 9, 9ని 3తో డివైడ్ చేయాలి. 3 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది, 3 కదా, ఆన్సర్ వచ్చేసి 3. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మల్టిప్లై చేయండి. 3 2 6, 6 + 2 ముందున్న నెంబర్ యాడ్ చేయాలి కదా, 6 + 2 వచ్చేసి 8. ఇక్కడికి మనకి నెంబర్స్ వచ్చేసినాయి. 2+ ఉంది కాబట్టి మనకి లాస్ట్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్గా, దాని పక్కన ఉన్న నెంబర్ని డినామినేటర్గా తీసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 8/3. ఇవన్నీ టైప్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కంటిన్యూస్ ఫ్రాక్షన్ని సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి. ఈ ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.